ఆడవారికి ఇప్పుడు చెప్పే లక్షణాలు ఉంటే అస్సలు సక్సెస్ కాలేరు. అవేంటంటే ఓ మనిషి సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా వారికి ఉండే అలవాట్లే కారణమవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆడవారైనా, మగవారైనా సక్సెస్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే వారు సక్సెస్ అయ్యేందుకు కొన్ని అలవాట్లని దూరం చేసుకోవాలి. అందులో కొన్ని అలవాట్లను దూరం చేసుకుంటే త్వరగా సక్సెస్ అవుతారు. లేదంటే ఫెయిల్యూర్స్ ని చవి చూడాల్సిందే. మరి దూరం చేసుకోవాల్సిన అలవాట్లేంట్లో ఇప్పుడు తెలుసుకోండి. సక్సెస్ కావాలంటే ఆడవారైనా, మగవారైనా సక్సెస్ అవ్వాలంటే కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం ఆడవారే తమకుండే కొన్ని అలవాట్ల కారణంగా జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. ఆ అలవాట్లు వారి లైఫ్ నే మార్చేస్తాయి. అందులో కృషి, పొదుపు, నిజాయితీ, ఓపిక, నేర్చుకోవాలనే తపన ఇవి ఉంటేనే సక్సెస్ కాగలరు. అలా కాకుండా సోమరితనం, దుబారా, కోపం వంటివి ఉంటే ఫెయిల్యూర్ కి దగ్గర కావాల్సిందే. అందుకే వీటిని స్త్రీలు ఎప్పటికీ దగ్గరికి రానివ్వద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. పొదుపు చేయకపోవడం ఆడవారి మైండ్ అని చెప్పొచ్చు. వారికి కొంత డబ్బిచ్చి ఇల్లు సర్దమంటే సర్దడమే కాదు, అందులో ఎంతో కొంత మిగులుస్తారు. ఇలాంటి నాలెడ్జ్ వారికి దేవుడిచ్చిన వరం. అందుకే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారు ఆడవారినే డబ్బు లెక్కలు చూడడానికి పెడుతుంటారు. అయితే కొంతమంది అలా ఉండరు. ఉన్న డబ్బుని ఎప్పుడు ఖర్చు చేద్దామా, ఎలా స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తారు. దీనివల్ల వారు బాధలు పడడం మాత్రమే కాదు, వారి మొత్తం ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పనిని వాయిదా వేయడం. మనుషుల్లో రెండు రకాలుంటారు. ఒకరు ఎంత కష్టమైనా ఆ పనిని చేయడానికి ట్రై చేస్తారు. మరికొంతమంది ఏ సాకు దొరుకుతుందా, ఎప్పుడు ఆ పనిని వాయిదా వేద్దామా అని ఆలోచిస్తారు. ఇలా పనులు తప్పించుకునేవారు ఎప్పుడు కూడా ముందుకెళ్లరు. ఎప్పుడైతే ఎంత కష్టం వచ్చినా ఆ పనులు చేయడానికి ముందుకొచ్చి చేస్తారో వారు భవిష్యత్తులో ఎవరున్నా లేకపోయినా ఆ పనులు చేస్తూ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు. అందుకే పనులు చేయడంలో సోమరితనం, వాయిదా వేసే గుణం దూరం అవ్వాల్సిందే. ఇక నేర్చుకునే అలవాటు ఉన్న వాటితోనే సక్సెస్ అవుదాం. మరో పనులెందుకు, సక్సెస్ అవ్వడానికి ఇప్పుడున్నవి సరిపోవా అని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారు కొత్త విషయాలు నేర్చుకోరు, లైఫ్ ని అప్డేట్ చేసుకోలేరు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. వారి ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దానికోసం ఇతరుల హెల్ప్ తీసుకోవడం కూడా మంచిదే.